2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. జూన్ 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా టీమ్స్ మధ్య రాత్రి 8 గంటలకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఒక పక్క సఫారీ టీం సెమీఫైనల్ 1 లో ఆఫ్ఘనిస్తాన్ పై కంఫర్టబుల్ విక్టరీ సాధించింది. మరోవైపు ఇండియా టీం ఆల్రౌండ్ షోతో సూపర్ విక్టరీ కొట్టింది. ఈ రెండు టీమ్స్ కూడా ఈ వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్ వరకు వచ్చాయి. పిచ్ రిపోర్ట్. ఈ మ్యాచ్ బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియంలో పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫాస్ట్ బౌలర్లకు పిచ్ నుండి మూమెంట్ లభిస్తుంది. లాస్ట్ కొన్ని రోజులుగా ఇక్కడ వర్షం పడడంతో పిచ్ లో మాయిశ్చర్ ఉంటుంది. దీంతో ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువగా బాల్ స్వింగ్ అండ్ సీమ్ అవుతుంది. అలాగే అవుట్ ఫీల్డ్ కూడా స్లోగా ఉండడంతో బౌండరీలు సాధించడం కష్టంగా ఉంటుంది. స్పిన్నర్లకు కూడా పిచ్ నుండి హెల్ప్ లభిస్తుంది. స్క్వేర్ బౌండరీలు చిన్నవి కావడంతో ఆ వైపు ఎక్కువగా పరుగులు సాధించవచ్చు. ఈ గ్రౌండ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీం కి పిచ్ కండిషన్స్ అనుకూలంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో 28 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి. అందులో మొదట బ్యాటింగ్ చేసిన టీం 15 మ్యాచ్ల్లో గెలిస్తే చేజింగ్ చేసిన టీం 11 మ్యాచ్ల్లో గెలిచింది. అదే ఈ వరల్డ్ కప్ లో చూసుకుంటే ఇక్కడ మొత్తం 8 మ్యాచ్లు జరిగాయి. అందులో మొదట బ్యాటింగ్ చేసిన టీం 3 సార్లు గెలవగా చేజింగ్ చేసిన టీం 4 సార్లు గెలిచింది. ఈ మ్యాచ్ లో కూడా మరోసారి వర్షం పడే అవకాశం ఉంది. రిజర్వ్ డే ఉన్నప్పటికీ ఆ రోజు కూడా వర్షం పడే ఛాన్స్ ఉంది. సో ఈ వరల్డ్ కప్ స్టాట్స్ తో పాటు ప్లేయింగ్ కండిషన్స్ బట్టి చూస్తే టాస్ గెలిచిన టీం చేజింగ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు రెండు టీమ్స్ 26 టీ20 మ్యాచ్ల్లో తలపడ్డాయి. అందులో ఇండియా టీం 14 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే సౌత్ ఆఫ్రికా టీం 11 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అదే టీ20 వరల్డ్ కప్స్ లో చూసుకుంటే రెండు టీమ్స్ 6 సార్లు తలపడ్డాయి. అందులో ఇండియా టీం 4 సార్లు గెలిస్తే సౌత్ ఆఫ్రికా టీం 2 సార్లు గెలిచింది. సో స్టాట్స్ పరంగా చూసుకుంటే ఇండియా టీం కి ఎడ్జ్ కనిపిస్తుంది. రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇండియా ప్లేయింగ్ 11. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతారు. ఆ తర్వాత నెంబర్ 3 లో రిషబ్ పంత్, నెంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 లో శివం దుబే, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 లో రవీంద్ర జడేజా, నెంబర్ 8 లో అక్షర్ పటేల్, నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 లో బుమ్రా, నెంబర్ 11 లో అర్షదీప్ సింగ్ బరిలోకి దిగుతారు. సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11. ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్ బరిలోకి దిగుతారు. ఆ తర్వాత నెంబర్ 3 లో ఐడెన్ మార్కరమ్, నెంబర్ 4 లో స్టప్స్, నెంబర్ 5 లో హెన్రిచ్ క్లాసెన్, నెంబర్ 6 లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 7 లో మార్కో జెన్సెన్, నెంబర్ 8 లో కేశవ్ మహారాజ్, నెంబర్ 9 లో రబాడా, నెంబర్ 10 లో నోకియా, నెంబర్ 11 లో షామ్సీ బరిలోకి దిగుతారు. రెండు టీమ్స్ యొక్క ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు చూద్దాం. ఇండియా టీమ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. కానీ కోహ్లీ మాత్రం వరుసగా ఫెయిల్ అవడం టీం కి పెద్ద మైనస్ అవుతుంది. పంత్ కూడా క్రీజ్ లో సెట్ అయ్యి అవుట్ అవుతున్నాడు. సూర్య మాత్రం మంచి టచ్ లో ఉన్నాడు. మిడిల్ ఓవర్స్ లో వేగంగా పరుగులు చేస్తున్నాడు. ఆల్రౌండర్ పాండ్యా కూడా హ్యాండీ రన్స్ స్కోర్ చేయడంతో పాటు బౌలింగ్ లో టీం కి ఇంపార్టెంట్ వికెట్లు అందిస్తున్నాడు. దూబే మాత్రం ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేదు. లాస్ట్ మ్యాచ్ లో ఆల్రౌండర్స్ అక్షర్, జడేజా ఆకట్టుకున్నారు. ఇక బౌలింగ్ లో బుమ్రా, అర్షదీప్ ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నారు. కుల్దీప్ కూడా రెగ్యులర్ గా వికెట్లు తీస్తూ మంచి రిథమ్ లో కనిపిస్తున్నాడు. ఇక సౌత్ ఆఫ్రికా టీమ్ లో ఓపెనర్ డికాక్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కానీ మరో ఓపెనర్ హెన్రిక్స్ నుండి మాత్రం సరైన స్టార్ట్ రావట్లేదు. మిల్లర్, క్లాసెన్ మిడిల్ ఆర్డర్ లో రాణిస్తున్నారు. స్టప్స్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక కెప్టెన్ మార్కరమ్ నుండి ఒక మంచి నాక్ కూడా రాలేదు. బౌలింగ్ లో షమ్సీ సూపర్ టచ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. లాస్ట్ మ్యాచ్ లో మార్కో జెన్సెన్ మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ తో అదరగొట్టాడు. రబాడా తన ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. కానీ నోకియా మాత్రం అంత మంచి రిథమ్ లో అయితే లేడు. సో ఓవరాల్ గా స్టాట్స్ పరంగా చూసుకున్నా, టీమ్ కాంబినేషన్ బట్టి చూసుకున్నా ఇండియా టీమ్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కానీ రీసెంట్ పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే రెండు టీమ్స్ కూడా సమానంగా పర్ఫార్మ్ చేశాయి. బట్ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా కంటే కూడా ఇండియా టీం బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెంట్ గా కనిపిస్తుంది. ఫైనల్ గా ఈ మ్యాచ్ లో అయితే ఇండియా టీం గెలవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మ్యాచ్ కి సంబంధించిన యాక్యురేట్ ప్రెడిక్షన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అవ్వండి.